ఇంజనీరింగ్ విద్యార్థుల విషయంలో సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇంజనీరింగ్ విద్యా విధానంపై సీఎం మాట్లాడారని, విద్యార్థులను ఉద్దేశించి కాదని ఆయన స్పష్టం చేశారు. మన విద్యా విధానం విద్యార్థులకు ఉపయోగపడేలా లేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారని తెలిపారు. సీఎం మాట్లాడిన పూర్తి స్పీచ్ వినకుండా కేటీఆర్ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రిగా విద్యా విధానంలో ఉన్న లోపాన్ని చెబుతూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం మాటలు విద్యార్థుల బాగు కోసం చెప్పినవే, ఎక్కడా వారిని విమర్శించినవి కావని బల్మూరి వెంకట్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్ కోర్సు క్రిమినల్ వేస్ట్ గా తయారైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్దితోటి, బాధ్యతతోటి అన్ని వర్గాల ప్రజల్ని ఏదైతే కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే, ప్రతి చోట కూడా అడుగడుగున ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు రాక్షసుల లెక్క, రాబందుల లెక్క తోచుక తిని, ఏదైతే అయ్య పేరు చెప్పుకొని అయ్య చెర వెనుక రాజకీయాలు చేసి పదవులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖాలకి సున్నాలు వేసే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ప్రజలు ముఖం పైన ఉంచేసి బుద్ధి చెప్పినా కూడా సిగ్గుశరం లేకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు. అవును, రేవంత్ రెడ్డి గారు సున్నాలు వేసి ఈ రోజు సీఎం స్థాయి వరకు తన యొక్క సొంత బలంతో, ప్రజల ఆదరణతో ఇక్కడ దాకా చేరుకున్నారు. నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయం చేసి, మీ అయ్య పేరు చెప్పుకొని మీ అయ్య వెనుక ఉండి మంత్రి పదవులు తెచ్చుకొని తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తే, సొంత మీ చెల్లెని నిన్ను రాక్షసుడు అని చెప్పి సంబోధించింది. మీ అయ్య నిన్ను దద్దమ్మ అని చెప్పి మీ అయ్యని అనేక సందర్భాల్లో మాట్లాడిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయి, మీ బావకి నీకు పొద్దున్నేస్తే పంచాయతీలు ఉన్నాయి, మీ కుటుంబమే ఒక దాటిపైన రాక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేదాన్ని పంపకాల్లో పంచాయతీ వస్తే మీ చెల్లె ప్రతిరోజు బయటికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు నేను తిడితే సొంత చెల్లెకి సమాధానం చెప్పే సోయి నీకు లేదు. గాని ఈ రోజు నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్టున్నది. ఎందుకంటే 10 ఏళ్ల నీ పాలనలో అడ్డగోలుగా ఏదైతే తెలివి తక్కువ అనేకమైన జియోలు తీసుకొని వచ్చి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే, మీ అయ్య పేరు చెప్పి సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించే సోయి నీకు లేకుండే, నిరుద్యోగులు రోడ్లపైన ధర్నాలు చేస్తే అక్రమ కేసులు పెట్టి ధర్నా చౌకును కూడా ఎత్తేసే ప్రయత్నం చేసిన ఒక దద్దమ్మవి నువ్వు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక